ముఖ్యంగా రైతులకి, రైతన్నలకి పాదాభివందనాలు. ప్రతి ఒక్కరు కూడా రైతులు బాగుండాలని మనమందరూ కోరుకోవాలి. ఇది మంచి ప్రభుత్వం. ఈ మంచి ప్రభుత్వము రైతు బాగుండాలని, రైతు సంతోషంగా ఉండాలని, రైతే రాజుగా ఉండాలని ఆలోచించింది. ఆలోచన వెనకాల మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ గారు ఉన్నారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా బాగా యోచన చేసి వీళ్ళు సాగు చేయాలంటే ఇట్లా వర్షాలు వచ్చిన టైంలో సంవత్సరానికి 20,000 రూపాయలు రైతులకు ఇస్తే కన్నా వాళ్ళు దుక్కి దున్ని విత్తనాలు భూమిలోకి వేస్తే పంట పంటల ఉద్దేశంతో రైతులకి సహాయం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిరూపించినారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క రైతు కూడా మీకందరికీ తెలిసిందే, ఒక పాస్బుక్ రైతుకు ఉంటే అతను క్రాప్ లోన్కి బ్యాంకుకి వెళ్తే సంవత్సరం పూర్తిగా ఇప్పుడు 2 లక్షల రూపాయలు 2 ఎకరాలకి 2 లక్షలు ఇస్తారు గవర్నమెంట్ బ్యాంకులో లోను. ఆ 2 లక్షలు కూడా 12 నెలల లోపల మళ్ళా మనం తిరిగి డబ్బులు కట్టగలిగితే ₹1 కూడా వడ్డీ తీసుకోరు. మన ప్రభుత్వమే మళ్ళా వడ్డీ డబ్బులు 24 అవర్స్లో మనం ఎంతైతే వడ్డీ కడతామో ఆ వడ్డీ డబ్బులు ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్లోకి వేస్తూ ఉంది. ఇట్లా రైతు కోసము నిరంతరము శ్రమించే మన ప్రభుత్వము బాగుండాలని మనం అందరూ కోరుకోవాలి. ప్రభుత్వం బాగుంటే రైతు బాగుంటాడు, రైతు బాగుంటే మనం బాగుంటాం. ముఖ్యంగా ప్రతి రైతు కుటుంబంలో కూడా వాళ్ళ బిడ్డలు ఉండాలి. ప్రతి బిడ్డలు కూడా వాళ్ళ ఇంజనీర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, ఇలా సబ్ కలెక్టర్లు, ఎంఆర్ఓలు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అట్లా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే ఉంటారు. రైతులు కన్నా చైతన్యపరిస్తే, రైతుల్ని చైతన్యపరిస్తే, ఎందుకంటే రైతులు ఎందుకు చైతన్యపరచాలని మేము పదే ఈ సందర్భం చెప్తున్నామంటే, మనం తినే తిండి, మనం తాగే పాలు, మనం ప్రతి ఒక్కటి కూడా మనం ఆరోగ్యంగా ఉండాలంటే, పొద్దున్న నిద్ర చేసి రాత్రి పండుకుండేంత వరకు మనం ఆరోగ్యంగా ఉండాలంటే రైతు బాగుండాలి. రైతు బాగుంటే అతను పండించే పంటలు బాగుంటాయి, నాణ్యత బాగుంటుంది. ఆ నాణ్యత బాగుంటే మనం ఆరోగ్యవంతంగా ఉంటాం. మనం ఆరోగ్యవంతంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాము. రైతులందరికీ విన్నవించేది ఒకటి, రైతు బాగుండాలంటే రైతుని మనం అందరూ కూడా ఉత్తేజపరచాలి, చైతన్యపరచాలి, రైతుకు లాభం వచ్చేది చేయాలి, రైతునే రాజు చేయాలని ఈ సందర్భంగా